కానీ కొన్నిసార్లు నా జీవితంలో ఆ యొక్క అనుభవం నమ్మలేనటువంటి వారిగా ఉంటున్నాను నేను. ఆ యొక్క అనుభవాలను పొందుకోలేనటువంటి వారిగా ఉంటున్నాను. గమనించగలిగితే ఇక్కడ రాయబడుతున్నటువంటి మనం చదువుతారు ఒకసారి హోషేయ గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనాన్ని ధ్యానం చేసుకుంటాం. అరణ్యములో ద్రాక్ష పండు దొరికినట్లు ఇశ్రాయేలు వారు నాకు దొరికి చిగురు పెట్టు కాలమందు అంజూరపు చెట్టు మీద ఏంటంట ద్రాక్ష పండు అడవిలో దొరికినట్లుగా చిగురు పెట్టు కాలమందు అంజూరపు ఫలములు దొరికినట్టుగా పితరులు దేవుడు దొరికారట. అంటే దేవుడు ఆశపడుతుంది, దేవుడు కోరుకుంటున్నటువంటి ఏంటంటే ఫలించినటువంటి జీవితాలు దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. రెండు చేతుల పైకి చెప్తున్నారు హల్లెలూయా. ఫలించినటువంటి జీవితాలు దేవుడు కోరుకుంటున్నాడు. అక్కడ ఆశపడుతున్నాడు గొప్ప ఏంటంటే అంటే అక్కడికి వెళ్ళినప్పుడు అందరికీ ఏమైనా దొరుకుతుందా, దీన్ని మెచ్చేటటువంటిది ఏమన్నా ఆయన ఫలం ఆయన చెట్టు దగ్గర నాకు దొరుకుతుందా, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నాకు కావాల్సినటువంటి అవసరం అక్కడ తీరుతుందా, లేదా నాకు ఆకలిని బట్టి దేవుడు ఆకలి బట్టి అక్కడ ఆకలి తీర్చుకోగలిగినటువంటి ఫలాన్ని పొందుకోగలుగుతానా అని ఆలోచించగలిగినటువంటి వారితో ప్రభు వారు కనపడుతున్నారు. గమనించండి, ఈనాటి క్రైస్తవ సంఘాలను క్రైస్తవ ప్రజలందరికీ కూడా మనం ధ్యానం చేసుకోవాల్సినటువంటి గమనించుకోవాల్సినటువంటి దేవుడు ఏం చూస్తున్నాడు అంటే ప్రార్థన జీవితాలు కాదు. అఫ్కోర్స్ ప్రార్థన జీవితాలు వచ్చిన ఎందుకంటే ప్రతి క్రైస్తవ ప్రార్థన జీవితం కలిగిన వారిగా ఉండాలి, దేవుడు నిలబడగలిగినటువంటి వారిగా ఉండాలి, దేవుడు స్థిరపరచగలిగినటువంటి వారిగా క్రైస్తవులు ఉండాలని దేవుడు ఆశపడుతుంది. దానికంటే దేవుడు తెలియజేస్తున్నటువంటి ఏంటంటే ఫలాలను కోరుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. రెండు చేతుల పైకి చెప్తారు హల్లెలూయా. ఫలాలను కోరుకుంటున్నాడు ఆయన. నా బిడ్డల, నా కుమారుల, నా కుమార్తెలుగా చేయబడినటువంటి వారా, యాజకులుగా రాజులుగా చేయబడినటువంటి నా యొక్క బిడ్డల ఆత్మీయ ఫలాలకు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంటాము ఆత్మకు అనబడినటువంటి భౌతికమైనటువంటి భౌతికంగా బయట కనబడేటువంటి సౌందర్యాన్ని దేవుడు చూస్తాడు. దేవుడు చూసినటువంటి ఏంటంటే ఆత్మీయ సౌందర్యాన్ని దేవుడు చూస్తాడు. హల్లెలూయా. ఆత్మీయంగా కనబడుతున్నటువంటి పక్షాలను దేవుడు చూస్తాడు. ఆత్మీయంగా రూపింపబడుతున్నటువంటి విధి విధానాలను దేవుడు చూస్తాడు. అంటే దాని నుంచి బయటకు కనబడుతున్నటువంటి వాటిని దేవుడు దృష్టి పెట్టేటువంటి వాడు కాదు.